స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి? నీవు మాది తిని ఒకసారి ఆగు. నువ్వు నువ్వెవరో చెప్తున్నాను ఆగు. బాగు నేను చెప్తున్నా నాకు మీరు ఎవరో బుజ్జి నువ్వు ఒకసారి నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ అమ్మాయి చేపట్టుకుంటా పట్టుకోవడం మీరు ఎవరు? ఎవరు నేను ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఇప్పి ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. ఇంకో మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలో? మీకు ఎక్కడ మీరు అడ్రస్ ఏ ఊరు మీది? మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? అది ఏదో పెద్ద ఎస్సీఓలు. ఏంటి బుజ్జి? ఎస్సీఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. ఆమె పెట్టుకుంటాను నువ్వు అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేయి పట్టుకున్నాను. ఏంటి తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను మీరు ఇలా తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి వెళ్తాడు? వస్తాం మేడం మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఇటు సైడ్ అమ్మ వచ్చిందా ఒకసారి రాదు. మొన్న మీరు రాలేదు ఇక్కడికి. ఇది ఏ స్కూల్ నువ్వు? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నాను. అదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు. సార్ ఆగండి ఆగండి మీరు సరే అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? తోటలోకి ఎవరు రమ్మన్నాడు? బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావా ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చా చెప్తాను. ఎవడు చెప్పు ఎవడు తెలియదు. నువ్వు బండి ఆపుతావా? బండి ఆపపోతే బావులు కూడా చెప్తున్నాను నీకు. అండి ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్నాం. మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఏ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ట్విట్టర్ ఏది ఓపెన్ చేసినా ఇదే హల్చల్ చేస్తుంది. ఒక చిన్న పిల్లని తోటల్లోకి తీసుకొచ్చి ఒక ముసలినా కొడుకు ఏందండి 60 ఏళ్ల వయసులో వాడు ఏం చేస్తాడు? కామ పిశాచుల్లాగా తయారవుతున్నారు. అసలు ఏం చేద్దామనరా? ఆ పిల్ల తాత అని చెప్తుంది. ఆ పిల్లకి ఏం తెలుసు అని చెప్పి నువ్వు తీసుకొచ్చి ఏం చేద్దామని అసలు దాని గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. అట్లాంటి వాళ్ళ మొహం చూడాలంటేనే చీదరేస్తుంది. కానీ అదే వాళ్ళ హల్చల్ జరుగుతుంది. పార్టీలకి సంబంధం లేదు. ఎవడైనా కూడా మొన్న వచ్చింది సినిమా కే ర్యాంప్ అని అట్టా వీడి కే ర్యాంప్ ఆడిచ్చాలి మామూలుగా పోలీసులు తీసుకెళ్ళి. జన్మలో ఎవడు కూడా ఇట్లాంటి పని చేయాలంటే భయపడాలి. అసలు నువ్వు రిటైర్ అయిపోయి ఉన్న స్టేజ్లో ఏం చేద్దామనరా ఆ పిల్లని తీసుకొచ్చి నువ్వు? ఒకసారి కాదు దాదాపుగా 4-5 సార్లు తీసుకొచ్చాడని చెప్పి ఇట్లానే తీసుకొస్తున్నాడని చెప్పేసి ఉన్నాయి. గతంలో కూడా అంతకుముందు వేరే ఎవరో పిల్లని కూడా తీసుకొచ్చాడని చెప్పి ఆ వీడియోలో వింటున్నాం. ఎంతటి దారుణం రా అసలు ఇది. ఆ చిన్న పిల్లని తీసుకొచ్చి నీ కామం తీర్చుకోవడానికి వాళ్ళు నువ్వు దొడ్లో కూర్చున్నా కుర్చీలో కూర్చున్నా గోడలు పట్టుకొని లేవాలి కదా. ఈ వయసులో నీకెందుకు రా ఇవన్నీ? ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ? చక్కగా పార్టీలో ఏదో పార్టీలో ఉన్నావు. చక్కగా ప్రజలకి ఏదన్నా నీ చేతనైంది చేయగలిగితే చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఫోటో పట్టుకున్నావు, మెడలో టీడీపీ టవల్ వేసుకున్నావు. అన్ని ఫోటోలు ఇప్పుడు చూడు. నీలాంటి దరిద్రుల వలన ఆ కుటుంబానికి నువ్వు తిరిగి ఆ పార్టీకి ఎంత చెడ్డ పేరు. దరిద్రపు నాయాల. మళ్ళీ నేను కౌన్సిలర్ని, నేను ఎవరో తెలుసా, నేను తోపు, నేను తురుంఖాన్ అని చెప్తున్నావు. సిగ్గు లేకుండా నీ బతుక్కి సిగ్గు అనేది ఉందంటారు అసలు. గతంలో గంజాయి బ్యాచ్ని తెనాల్లో రఫ్ ఆడిచ్చారు మామూలుగా. ఆ విధంగా ఈయన్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి కే ర్యాంప్ ఆడిస్తే కానీ ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదు. ఎవడన్నా చేయాలన్నా కూడా భయపడతారు. మనకు తెలిసి కొన్ని వీడియోలు, తెలిసి కొన్ని ఇట్లాంటి విషయాలు, మనకు తెలియక కొన్ని ఎన్ని జరుగుతున్నాయి సొసైటీలో. సిగ్గనేది ఉండరు. మగపుట్టుకు పుట్టారు మీరు. మీలాంటి వాళ్ళ గురించి ఎంతమంది మగజాతికే అసలు మీరు కళంకం అన్నమాట. ఎంతమంది జవాబు చెప్పుకోవాలరా దీనికి? ఎంతమంది సిగ్గుతో తల వంచుకోవాలరా నీలాంటి వాళ్ళ ఎదవల వలన? నీ ఇంట్లో వాళ్ళు తలెత్తుకొని తిరగలరా? నీలాంటి వాళ్ళకి నీళ్లు వదిలేయాలి.
పోతే పోయాడు సస్తే సచ్చాడు మా ఆవిడ కాదని చెప్పి వదిలేసేయాలి. పోలీసులు తీసుకెళ్ళి వీడిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి అరికాళ్ళ కోటింగ్ ఇవ్వబోతుంటే చాలు వీడి ప్రాణం పుట్టుక్కుని పోయిద్ది. మళ్ళీ ఈ వయసులో వీడికి కామం కోరికలు, వీడి బతుక్కి వీడు మళ్ళీ ఎంత దబాయిచ్చి మాట్లాడుతున్నాడు. అసలు దగ్గరగా ఉంటే పాతేయాలనిపిస్తుంది మామూలుగా ఇట్లాంటి వాళ్ళని. చిన్న చిన్న పిల్లలు అసలు ఇట్లాంటి వీడియోలు హల్చల్ అయితే, ఇట్లాంటి వీడియోలు నెట్టింట్లోకి వెళ్తే చిన్నపిల్లలు అసలు ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరన్నా వస్తారా? దరిదాపుల్లోకి ఎవరన్నా ఇంట్లో వాళ్ళు రాణిస్తారా? అసలు తాత వయసు ఉన్నోడు కూడా ఈ పనులు చేస్తున్నాడంటే ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గరికైనా చిన్నపిల్లలు రాణిస్తారా? అసలు నీలాంటి వాళ్ళ ఎదవల వలన ఎంతమంది నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇట్లాంటి దరిద్ర న్యాయాల్ని వదిలిపెట్టబాకండి. ఏ ప్రభుత్వం ఉందా, ప్రభుత్వంలో ఉన్నాడా అనేది కాదు ముఖ్యం, సమాజానికి మంచి జరగడం ముఖ్యం. ఇట్లాంటి వాళ్ళని కాలు కీలు తీస్తే తప్ప మాట వినరు, కొంతమంది చూసి మారరు. తప్పనిసరిగా పోలీసులు మంచి చర్య తీసుకోవాలి వీడి మీద. నా కోరిక ఏంటంటే ఆ తెనాల్లో లాగా వీడిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి వీడి ర్యాంప్ ఆడిస్తే తప్ప వీడు మాట వినడు. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. భూమికి భారం అండి ఇట్లాంటి వాళ్ళు, భూమికి భారం. తెలియక ఎన్ని చేసి ఉంటాడో, ఇదేదో బయటపడింది ఇప్పుడు 4-5 సార్లు తీసుకొస్తే తప్ప 5వ సారి ఎవరో చూసి దీన్ని నిలదీశారు. అంతకుముందు ఎన్ని చేసి ఉంటాడు, ఎంతమంది చిన్నారుల జీవితాలు నాశనం చేసి ఉంటాడు వీడు. ఊరినే వదిలిపెట్టబాకండి. ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేయదు. అందులో తెలుగుదేశం పార్టీ అసలు ఇట్లాంటి వాళ్ళని క్షమించను కూడా క్షమించదు. వీడు సచ్చినా కూడా భూమికి భారమే బతికున్నా.